గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మన అంతర్గత వ్యవస్థలలో నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మనం రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఏదైనా హారన్ మనకు వినిపించినట్లయితే వెంటనే తిరిగి చూస్తాం. ఇది ఎలా సాధ్యమైంది? ప్రధానంగా మన అంతర్గత వ్యవస్థలలో ఈ నాడీ వ్యవస్థ చాలా ప్రధానమైనది. ఈ హారన్ మనకు చెవుకు చేరి చెవి నుండి మెదడులో ఉన్నటువంటి నాడులకు చేరుతుంది. ఆటోమేటిక్గా మనం చూస్తాం. ఇదంతా కూడా ఏ ప్రభావము అంటే నాడీ వ్యవస్థ ప్రభావం అని మనం చెప్పచ్చు. ఈ నాడీ వ్యవస్థ మన శరీరంలో తల నుండి కాలువేళ్ళ వరకు కూడా ఒక సమర్థవంతమైన అనుసంధాన వ్యవస్థ అనేది ఉంది. మెదడు, వెన్నుముక, నాడులు ఈ మూడింటిని కలిపి నాడీ వ్యవస్థ అని అంటాం. మెదడు, వెన్నుముక అలాగే నాడులు ఈ మూడింటిని కలిపి ఏమంటాము? నాడీ వ్యవస్థ అని అంటాం. నాడులు సమాచారాన్ని ఏం చేస్తాయంటే శరీర భాగాల నుంచి మెదడుకు చేరుతుంది, మరలా మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకుని పోతాయి. జ్ఞానేంద్రియాలు అయినటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం అనేది నాడుల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వేడిగా ఉన్నటువంటి పదార్థాన్ని అనుకోకుండా మనం తాకినట్లయితే అప్పుడు వెంటనే ఈ చేతి వేలు దగ్గర ఉన్నటువంటి నాడులు అది వేడిగా ఉంది అని గ్రహించి మెదడుకు చేరవేస్తుంది సమాచారం. మెదడేం చెప్తుంది? వేడిగా ఉంది, వెంటనే చెయ్యి అక్కడి నుంచి దూరంగా తీయాలి అని మనకు ఆ సమాచారాన్ని మరలా చేతి వరకు వెళ్ళి చెయ్యిని మనం దూరంగా జరుపుతాం. ఇదంతా కూడా కొన్ని క్షణాల్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి అందుకనే నాడులు అనేవి చాలా ప్రధానమైనవి. అందుకని మనం ఈ జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఇవన్నీ కూడా నాడులతో మెదడుతో అనుసంధానమై ఉంటాయి. జ్ఞానేంద్రియ ఏదైనా సమాచారాన్ని అనుభూతి చెందినప్పుడు ఈ అవయవాలకు అనుసంధానమై నాడులు మెదడుకు సమాచారం పంపుతాయి. అప్పుడు ఆ సమాచారాన్ని విశ్లేషించి మనం చూసిన లేదా విన్న, వాసన చూసిన, రుచి చూసిన లేదా తాకిన సమాచారాన్ని అర్థం చేసుకొని ఏమి చేయాలో ఆదేశిస్తుంది. ఒక మల్లెపువ్వుని మనం చూసాము. మల్లెపువ్వు నుంచి వచ్చినటువంటి వాసన మనం ముక్కు ద్వారా అంటే జ్ఞానేంద్రియమైనటువంటి ముక్కు ద్వారా నాడుల ద్వారా మెదడుకు చేరి మనం ఏం చేయాలి? ఆ పువ్వుని తీసుకొని మనం వాసన చూస్తామా, లేదంటే ఆ పువ్వుని ఒక్కసారి తాకాలనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి సమాచారం మెదడు నుంచి మరలా మనకు ముక్కు ద్వారా వెళ్ళి చేతులకు వెళ్తుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నటువంటి రోడ్డు మీద మనం నడిచి వెళ్ళేటప్పుడు ఏదైనా దూరం నుంచి ఒక హారన్, ఒక శబ్దం మనం వినిపించినట్లే సడన్గా మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాం. ఇది అంతా కూడా కారణం ఏమిటి అంటే, ఇదంతా జరగడానికి అత్యవసరమైనది ఏమిటి అంటే ఈ నాడీ వ్యవస్థ అని మనం చెప్పచ్చు. సో ఇక్కడ జ్ఞానేంద్రియాల నుంచి తీసుకున్నటువంటి సమాచారం ఈ నాడులు ఏం చేస్తాయంటే మెదడుకు చేరి మెదడు నుండి మరలా ఈ జ్ఞానేంద్రియ అవయవాలకు సమాచారాన్ని విశ్లేషించి మనం ఏం చేయాలో మెదడు అనేది ఆదేశిస్తూ ఉంటుంది. ఈ నాడీ వ్యవస్థ ప్రభావం వలన మనం సీతాకోక చిలుకు యొక్క రంగులను, ఆ రెక్కలకు ఉండే రంగులను, సీతాకోక చిలుకును మనం చూసినట్లయితే ఎంతో మనం ఒక అద్భుతమైన ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం. దీనికి కారణం కూడా నాడీ వ్యవస్థే. అలాగే కోయిల ఎక్కడో పాడుతూ ఉన్నట్లయితే ఆ పాటను మనం ఆస్వాదిస్తూ ఉంటాం. గులాబీ పువ్వు వికసించేటప్పుడు అక్కడ నుండి వచ్చిన వాసన మనం ఆస్వాదించేది కూడా కారణం నాడీ వ్యవస్థ. పచ్చగడ్డి చుట్టూ ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది, సీనరీ చాలా బాగుంది, కొండలు ఉన్నాయి, సెలయేలు ప్రవహిస్తూ ఉన్నాయి. అంత అందమైన ప్రకృతిని మనం ఆస్వాదించగలుగుతున్నాము అంటే కారణం నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ అనేది సమర్థవంతంగా పనిచేయడం వల్ల వీటన్నిటిని మనం ఆస్వాదిస్తూ ఉంటాం. మానవ శరీరం ఒక అద్భుతమైన ఒక యంత్రం. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి మన శరీరంలోని అన్ని భాగాలు కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉంటాయి.
అన్నీ కూడా ఒకదానికొకటి సహకరించుకుంటూ అన్ని భాగాలు పనిచేస్తూ ఉంటాయి. జీర్ణ వ్యవస్థ ఏం చేస్తుంది? ఆహారం జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. శ్వాస వ్యవస్థ ఏం చేస్తుంది? మనకు ఆక్సిజన్ను అందిస్తుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ఈ ఆక్సిజన్ను అలాగే పోషకాలను శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలకు కూడా సరఫరా చేయడంలో తోడ్పడుతుంది. అలాగే చివరగా విసర్జక వ్యవస్థ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి అధికమైన నీటిని కానీ రక్తంలోని మలినాలను శరీరం నుండి విసర్జిస్తుంది. నాడీ వ్యవస్థ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేసేలా చూసేదే ఈ నాడీ వ్యవస్థ. Nervous system. There is a perfect network connection from head to toe in our body. The brain has control over the body through nerves. The brain, spinal cord and the nerves are collectively called the nervous system. What is nervous system? The brain, spinal cord and the nerves. These collectively called the nervous system. The nerves transmit messages from all parts of the body to the brain and from the brain to all the body parts. The eyes, ears, nose, tongue and the skin are our sensory organs and are connected to the brain through nerves. When our sense organs feel any sensation, the nerves attached to these organs transmit messages to the brain. The brain identifies different types of messages and help us understand what we see, what we hear, what we smell, what we taste and what we touch. So the nervous system is very important system in our body. Here the importance of nervous system, we can enjoy the colors of butterfly, song of cuckoo, fragrance of a rose and softness of green grass only because of the effective functioning of the nervous system. So the nervous system very important in our body. Our body is an amazing machine. All the systems in our body have to work together to keep us healthy. The digestive system digests the food. The respiratory system provides oxygen. The circulatory system transports oxygen and nutrients to all the parts of the body, and the excretory system collects waste products from all parts and send them out. The nervous system makes sure all the system works and respond properly. So the nervous system is very important system in our body. Thank you.